కింద పడుకున్న ఆద్య, కింద నిద్ర రావట్లేదు. నేను పైన పడుకుంటాను. నువ్వు కూడా పైనే పడుకో అని ఆద్య చెప్పటంతో, అవునా ఆద్య, సరే ఆద్య అని మళ్ళీ శ్రీను ఏమీ తెలియనట్లు తాను నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య శ్రీను శ్రీను అని మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఆద్య అని శ్రీను అంటే, నాకు మంచం పైన కూడా నిద్ర రావట్లేదు శ్రీను, మనం తప్పు చేస్తున్నామా అని ఆద్య అంటుంది. తప్పేంటి ఆద్య అని శ్రీను అంటే, పెద్దమ్మ మన కోసం ఈ శోభనం ఏర్పాట్లన్నీ చేసి ముహూర్తం కూడా చూసి మనల్ని గదిలోకి పంపిస్తే మనం ఒకటి కాకపోవటం తప్పు కాదా అని ఆద్య అంటుంది. తప్పే కదా ఆద్య, కానీ నువ్విప్పుడు వద్దు, ఎప్పుడో చేసుకుందామని అన్నావు కదా, సరే ఆద్య నాకు నిద్ర వస్తుంది అని మళ్ళీ శ్రీను పడుకుంటాడు. మళ్ళీ ఆద్య పూలన్నీ కూడా శ్రీనుపై విసురుతూ శ్రీను శ్రీను అని పిలవడంతో మళ్ళీ ఏంటి ఆద్య అని శ్రీను లేచి కూర్చుంటాడు. శోభనం వాయిదా వేయొద్దు అని ఆద్య మెల్లగా చెప్పగానే ఆ అంటూ శ్రీను ఒక్కసారిగా తన చేయిని నోటిపై వేసుకొని షాకింగ్గా చూస్తూ ఉంటే, పెద్దమ్మ పెట్టించిన ముహూర్తానికే అని ఆద్య ఆగిపోతుంది. ఆ ముహూర్తానికే అని శ్రీను అంటాడు. పో శ్రీను అని ఆద్య అంటే, సరే వెళ్తున్నా అని శ్రీను లేచి వెళ్ళబోతూ ఉంటే ఆద్య శ్రీను చేయి పట్టుకుంటుంది. అలా ఆద్య శ్రీను కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ ఒక్కటైపోతున్నట్లు శ్రీను మొత్తం కూడా కలగంటాడు. బెడ్పై పడుకొని దిండుని గట్టిగా హత్తుకొని శ్రీను ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. అలా కలగంటూ ఉంటే అప్పుడే జానకి ఆద్య చేతికి పాల గ్లాస్ని ఇచ్చి గదిలోకి పంపిస్తుంది. ఈ ముద్దు చప్పుల్లో ఆ తలుపు చప్పుడు ఏంటి అని అప్పుడు శ్రీను తేరుకొని లేచి చూస్తూ ఉంటాడు. ఓ ఇదంతా నా కళ అని శ్రీను అనుకుంటూ ఆద్య పాల గ్లాస్తో లోపలికి రాగానే శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. తలుపు దగ్గర నిలబడి ఉన్న జానకి సీనయ్య ముహూర్తం గుర్తుంది కదా అని చెప్పడంతో, అత్తయ్య గుర్తుంది అత్తయ్య అని శ్రీను చెప్తాడు. ఆద్య రాగానే ఆద్య భుజంపై చేయి వేసి రా ఆద్య కూర్చో అని శ్రీను చెప్తుంటే, తీ ముందు చేయి తీ అని ఆద్య అరుస్తూ ఉంటుంది. చెయ్యే కదా తీసేశాను, రా ఆద్య వచ్చి కూర్చో అని శ్రీను అంటాడు. ఆద్య ఇలా ఇవ్వు, ఆ పాల గ్లాస్ని ఇలా ఇవ్వు అని శ్రీను ఆద్య చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని కాఫీ టేబుల్పై పెడతాడు. అయితే టేబుల్పై ఇంకో పాల గ్లాస్ కూడా ఉంటుంది. సరే ఆద్య వచ్చి కూర్చో అని శ్రీను అంటే, ఈ పూలు, ఈ బెడ్, ఈ డెకరేషన్ మొత్తం చూసి నువ్వు నిజంగానే శోభనం చేసుకుంటున్నట్లు తెగ సంతోషపడుతున్నట్లున్నావు. ఒక్కసారి మన పెళ్ళి ఎలా జరిగిందో గుర్తు చేసుకో అని ఆద్య అంటుంది. అప్పుడే గుళ్ళో ఆద్య శ్రీను పెళ్లి చేసుకుంటున్న సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు. శ్రీను ఆద్య మెడలో తాళి కట్టి ఉండడు. శ్రీను ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆద్య తాళిని తానే తీసుకొని 3 ముళ్ళు తానే వేసుకొని తాళిని తానే మెడలో వేసుకుంటుంది. అంటే శ్రీను ఆద్య మెడలో 3 ముళ్ళు వేయలేదని ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఆద్య ఇప్పుడు తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ, ఇది తాళి కాదు, ఇది ఉత్త తాడు మాత్రమే, ఎందుకంటే నువ్వు కట్టలేదు, నేనే ఈ తాళిని మెడలో వేసుకున్నాను అని ఆద్య చెప్తుంది. తెలుసులే ఆద్య, నేను నీ మొగుణ్ణి కాదు, నేను ఉత్తుత్త మొగుణ్ణే కదా అని శ్రీను అంటే, నీ ఆలోచనలు ఈ అలంకారాలకి డైవర్ట్ కాకూడదని ఇలా గుర్తు చేస్తున్నాను, కాదని నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావనుకో అని ఆద్య వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఎందుకు క్రాస్ చేస్తాను ఆద్య, ఎందుకు నువ్వు అంత దూరం ఆలోచిస్తావు, రిలీజ్ కాని సినిమాకి గ్రాండ్గా ఫ్రీ రిలీజ్ చేసినట్లు పెళ్ళే కాని మనకి శోభనం ఎంత గ్రాండ్గా అరేంజ్ చేశారో అని శ్రీను అంటాడు. అప్పుడే ఆద్య కాఫీ టేబుల్పై ఉన్న ఇంకొక పాల గ్లాస్ని చూసి, అదేంటి ఈ పాల గ్లాస్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడగడంతో, అంటే ఆద్య మనకి నిజంగా పెళ్ళి కాలేదు కదా, నువ్వు పాల గ్లాస్తో వస్తావో లేదోనని నేనే ఒక పాల గ్లాస్ని తెచ్చి ఇక్కడ పెట్టాను. జరగని పెళ్ళికి ఒక పాల గ్లాసే దండగా అనుకుంటే 2 పాల గ్లాసులు వచ్చాయి చూడు ఆద్య, ఒక పని చేద్దామా అని శ్రీను అంటాడు. ముందు ఏంటో చెప్పు, చేద్దామా వద్దో నేను చెప్తాను అని ఆద్య అంటే, మనకు నిజంగానే పెళ్ళై ఉంటే మనకి ఇప్పుడు నిజంగానే శోభనం అని శ్రీను సిగ్గుపడుతూ ఉంటే, ఏంటి అని ఆద్య అరుస్తూ ఉంటుంది. అది కాదు ఆద్య, మనకు నిజంగానే పెళ్ళై ఉంటే నిజంగానే శోభనం జరిగి ఉండేది కదా, పాలతో మొదలుపెట్టి ముద్దులతో అని శ్రీను అంటే, ఆపుతావా శ్రీను అని ఆద్య అంటుంది. అంటే ఆద్య, నా ఉద్దేశం పాలు ముద్దులు పంచుకుంటారు కదా, కానీ మనది ఉత్తుత్త శోభనమే కదా, కనీసం ఈ పాలైనా పంచుకుందామా ఆద్య అని శ్రీను అంటాడు. అవసరమా అని ఆద్య అంటుంది. అలా మాట్లాడక ఆద్య, నీకోసం ఉత్తుత్త పెళ్లి చేసుకొని అందరితో తిట్లు తిన్నాను కదా, నా కోసం ఈ చిన్న ముచ్చట కూడా తీర్చవా అని శ్రీను అడుగుతూ ఉంటాడు. సరే అని ఆద్య అక్కడున్న పాల గ్లాస్ని తీసుకోగానే శ్రీను కూడా ఇంకో పాల గ్లాస్ని చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే ఆద్య చీర్స్ అని తాగబోతూ ఉంటే, ఆగాద్య ఆగు, ఇలా చీర్స్ కొట్టి పాలు తాగేయటం కాదు ఆద్య, నీ పాల గ్లాస్తో నువ్వు నాకు తాగించు, నా పాల గ్లాస్తో నేను నీకు తాగిస్తాను అని శ్రీను చెప్తాడు. ఆద్య ఏమో తాను తీసుకొచ్చిన పాల గ్లాస్ పట్టుకొని ఉంటే శ్రీను ఏమో తాను ట్యాబ్లెట్లు కలిపిన పాల గ్లాస్ని పట్టుకొని ఉంటాడు.
శ్రీను అలా అడగటంతో సంథింగ్ ఈజ్ రాంగ్ చెప్తా అని ఆద్య మనసులో అనుకుంటూ సరేనని అనడంతో సరే ఆద్య ఇదిగో తాగు అని శ్రీను తాగించబోతూ ఉంటే ఊరికే తాగించుకుంటే ఏం బాగుంటుంది చేతులు కలుపుకొని తాగుదామా అని ఆద్య అంటుంది. దాంతో శ్రీను చాలా సంతోషపడిపోతూ ఊహల్లో తేలిపోతూ అలాగే ఆద్య అని చేతులు కలిపి ఎవరు పాల గ్లాస్ని వాళ్ళే తాగుతూ ఉంటారు. శ్రీను ప్లాన్ ప్రకారం తన చేతిలో ఉన్న పాలు ఆద్య తాగాలి. అయితే ఆద్య కన్ఫ్యూజ్ చేసేసి చేతులు కలుపుకొని తాగుదామని చెప్పి ఎవరి పాలు వాళ్ళే తాగేలా చేస్తుంది. పాలు అన్నీ తాగిన తర్వాత కూడా కూడా ఈ శ్రీనుకి అసలు అర్థం కాదు. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ అని పాలు తాగినందుకని శ్రీను సంతోషపడుతూ ఉంటే ఇప్పుడు హ్యాపీ కదా ఇంకా పడుకుందామా అని ఆద్య అంటుంది. అలాగే ఆద్య పడుకుందాం ఆద్య అని శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు. సరే నువ్వు కింద పడుకో అని ఆద్య అంటే కిందనా నేనా నువ్వు కదా కింద పడుకోవాలి అని శ్రీను అంటే నేనెందుకు కింద పడుకోవాలి అని ఆద్య అంటుంది. కాసేపటికి నువ్వే కదా పైకి రావాలి అని శ్రీను అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని ఆద్య అంటుంది. ఓ అది డ్రీమ్ కదా అని శ్రీను మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏదైతేనేం నేను కింద పడుకున్నా కూడా కాసేపటికే ఆద్యానే కిందికి వస్తుంది అని శ్రీను అనుకుంటూ సరే ఆద్య నేనే కింద పడుకుంటాను అని చెప్తాడు. ఆద్య పైన పడుకుంటుంది. శ్రీను కింద పడుకొని మధ్య మధ్యలో ఆద్య నా దగ్గరికి వస్తుంది అని మాటి మాటికి లేచి చూస్తూ ఉంటాడు. ఆద్య కూడా శ్రీను ఏం చేస్తున్నాడా అని మధ్యలో లేచి చూసుకుంటూ ఉంటుంది. అయితే కాసేపటికి శ్రీనుకి ఏదోలా అయిపోతూ ఉంటుంది. అదేంటి ఏదో తేడా కొడుతుంది లైట్ అక్కడ కదా వెలగాల్సింది ఇక్కడ వెలుగుతుంది ఏంటి అని మనసులో అనుకుంటూ పాలు తాగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు. అంటే నేను ట్యాబ్లెట్లు కలిపిన పాలు నేనే తాగేశానా అంటే ఆ పిల్ల మాయలో పడేసి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావురా శ్రీనుగా నిన్ను ఎదవని చేసేసిందిరా శ్రీనుగా నువ్వు ఎదవై అయిపోయావురా నీ పాలను నువ్వే తాగేశావురా అని శ్రీను ఇంకా అవస్థలు పడుతూ ఉంటాడు. అలా శ్రీను ఆద్య దగ్గరికి వెళ్ళలేక తను అనుకున్నది జరగక చాలా అవస్థలు పడుతూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. యోగాలు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కూడా తట్టుకోలేక ఆద్య ముఖం దగ్గరికి వెళ్ళి తన ముఖం పెడతాడు. అయితే ఈ లోపలే ఆద్య యువతలకి తిరిగి పడుకోవడంతో మళ్ళీ పరిగెత్తుకుంటూ చాపపై వచ్చి పడుకుంటాడు. ఇక శ్రీనుకి అస్సలు నిద్ర పట్టక విలలాడుతూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య మెల్లగా కళ్ళు తెరిచి చూసి శ్రీనుని పూర్తిగా గమనించి ఏంటి సంగతి అని ప్రశ్నిస్తూ ఉంటే ఆద్య అంటూ శ్రీను పరిగెత్తుకుంటూ ఆద్య ముఖం దగ్గరికి వచ్చి మొహం పెట్టి మాట్లాడబోతూ ఉంటే దూరంగా వెళ్ళు అని ఆద్య అంటుంది. దాంతో శ్రీను దూరంగా వెళ్ళి నిలబడి ఉంటాడు. ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అని ఆద్య అడుగుతుంది. ఏమీ లేదు ఆద్య నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను అంతేనని శ్రీను చెప్తాడు. నిజం చెప్పు అని ఆద్య అంటుంది. పాలలో ఏం కలిపావో చెప్పు అని అనడంతో నీకు డౌట్ వచ్చిందా అని శ్రీను అంటాడు. నాకంటే ముందుగా గదిలోకి పాల గ్లాసు వచ్చిందంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు పాలు పంచుకుందామని చిలక పలుకులు పలికినప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అని ఆద్య చెప్తుంది. అందుకేనా కావాలనే చేతులు కలిపి చూపులు కలిపి నా చేతనే ఆ పాలు తాగించావు అని శ్రీను అంటే అవునని ఆద్య అంటుంది. దాంతో శ్రీను టెన్షన్ పడుతూ ఉంటే గోళ్ళు కొరుక్కుంది చాలే కానీ ఏం కలిపావు పాలలో చెప్పు నిన్ను తీసుకున్న గోతిలో నిన్నే పడేయటం కరెక్టే కదా అని ఆద్య అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఆద్య అయిపోయింది కదా అని శ్రీను అంటే నువ్వు చెప్పమని అడుగుతున్నాను కదా అని ఆద్య అంటుంది. శోభనం రాత్రి వ్రతం చెడిన ఫలితం దక్కాలంటారు కదా మంది నిజమైన పెళ్ళి కాకపోయినా కూడా మన శోభనమైన నిజంగా జరగాలని నేను ఆ మందు కలిపానాద్య అని శ్రీను చెప్తాడు. నాకు ఏదేదో అయిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని శ్రీను అంటే సినిమాలు చూస్తావు కదా ఆ మాత్రం తెలీదా అని ఆద్య అంటే ఇప్పుడు అసలు నా బర్ర పని చేస్తుందా అని శ్రీను అంటాడు. చెప్పు చెప్పు ఆద్య ఏదైనా చెప్పు ఆద్య అని శ్రీను అంటే వెళ్ళి రాత్రంతా చన్నీళ్ళతో స్నానం చేయి అని ఆద్య చెప్తుంది. చన్నీళ్ళతోనా వేరే ఆప్షన్ లేదా అని శ్రీను అంటాడు. లేదు అని ఆద్య చెప్పడంతో సరేలే ఇంకేం చేస్తాం ఈ రాత్రికి చన్నీళ్ళే కరెక్ట్ అని శ్రీను బయటికి వచ్చేసి చన్నీళ్ళని గుమ్మరించుకుంటూ ఉంటాడు. అప్పుడే తాగుతూ తూలుతూ అటుగా వెళ్తున్న వెంకట్రావు ఏంటి వీడు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాడు అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు.